హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలానే సూపర్ అయిన హై స్కూల్ మూవీని చూడబోతున్నాం. సో మిస్ అవ్వకుండా చూడండి. ఈ మూవీ స్టార్టింగ్ లోనే ఈ మూవీ హీరోయిన్ జియాని చూపిస్తారు. తను స్కూల్ బిల్డింగ్ మీద నిల్చొని తన స్కూల్ ని చూస్తూ, ఈ స్కూల్ నాకు చాలానే ఎక్స్పీరియన్స్ ని ఇచ్చింది. స్టార్టింగ్ నేను ఈ స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఎవరూ నాతో మాట్లాడేవారు కాదు. యాక్చువల్లీ నేను ఎవరి దగ్గర పెద్దగా మాట్లాడను, ఎందుకంటే నేను ఒక ఇంట్రోవర్ట్ని. అలా ఉన్నప్పుడు ఫస్ట్ నా దగ్గర మాట్లాడింది యాంగ్ మాత్రమే. యాంగ్ నా దగ్గర మాట్లాడిన తరువాత నాకు చాలా మంది ఫ్రెండ్స్ దొరికారు. ఆ తరువాతని ఫ్రెండ్షిప్ మన లైఫ్లో ఎంత ముఖ్యమని నేను తెలుసుకున్నాను. కానీ ఇప్పుడు నేను యాంగ్ దగ్గర మాట్లాడాలి అన్నా నేను మాట్లాడలేను, ఎందుకంటే యాంగ్ అబ్రాడ్ వెళ్ళిపోయాడు. ఇంకా తరువాత నేను వాన్ని ఎప్పుడు చూస్తాను అని కూడా నాకు తెలీదు అని హీరోయిన్ వాయిస్ ఓవర్లోనే ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ హీరోయిన్ గురించి చెప్పాలి అంటే చాలానే ఇంట్రోవర్ట్ అయిన అమ్మాయి, పెద్దగా ఎవరి దగ్గర మాట్లాడదు. స్కూల్ వదిలితే ఇల్లు, ఇల్లు వదిలితే స్కూల్ అన్నట్లు ఉంటుంది. హీరోయిన్కి అమ్మ లేరు, నాన్న మాత్రమే. వాళ్ళ నాన్న చిన్న ఫుడ్ షాప్ని పెట్టుకొని రన్ చేస్తుంటాడు. హీరోయిన్ తన లైఫ్లో ఏం విషయం జరిగినా ఫస్ట్ వాళ్ళ అమ్మ దగ్గరనే షేర్ చేస్తుంది. అలా షేర్ చేస్తున్నప్పుడు కూడా యాంగ్ అనే అబ్బాయి గురించి ఎక్కువగా మాట్లాడుతుంది. ఇంకా హీరోయిన్కి చిన్నప్పుడు యాక్సిడెంట్ అవ్వడం వల్ల కాళ్ళు మంచిగా ఉండదు. ఇప్పుడు హీరోయిన్ నెక్స్ట్ డే స్కూల్కి వెళ్తుంది. అక్కడ సారా అనే అమ్మాయిని మీట్ అవుతుంది. ఇప్పుడు ఆ సారా అనే అమ్మాయి హీరోయిన్ దగ్గర, నాకు యాంగ్ డెస్క్లో వాడు రాసిన డైరీ దొరికింది. ఆ డైరీలో యాంగ్ నా గురించి రాసింటాడు అని అనుకున్నా, కానీ వాడు నీ గురించి తప్ప ఇంకెవరి గురించి కూడా ఈ డైరీలో రాయలేదు అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ దగ్గర యాంగ్ గురించి ఏమో ఒక విషయం చెప్తుంది. అదేమని మనకి తెలియడం లేదు, కానీ ఆ మాట విని హీరోయిన్ చాలానే ఎమోషనల్ అయిపోతుంది. అసలు ఈ యాంగ్ ఎవరు, వాడికి ఏమైంది, హీరోయిన్ యాంగ్ ఇద్దరు ఎలా మీట్ అయ్యారు అని చూపిస్తారు. ఇప్పుడు అలానే కొన్ని రోజుల ముందు జరిగిన విషయాన్ని చూపిస్తారు. హీరోయిన్ ఒక రోజు సైకిల్లో వెళ్తున్నప్పుడు ఒక అబ్బాయిని తెలియకుండా గుద్దేస్తుంది. ఈ అబ్బాయి ఇంకెవరో కాదు, వీడే ఆ యాంగ్. ఈ డ్రామా హీరో. వీడు కష్టపడి పైకి లేచి హీరోయిన్ దగ్గర మాట్లాడదామని వెళ్తాడు. ఏమంటే హీరోయిన్ ఇద్దరు ఒకే క్లాసే, కానీ హీరోయిన్ చాలా ఇంట్రోవర్ట్ కదా, సో వాడికి ఏమైనా దెబ్బ తగిలిందా ఏమి అని కూడా అడగదు. వాడే మాట్లాడటానికి వస్తాడు. అయినా హీరోయిన్ వదిలితే చాలు అని ఫాస్ట్గా సైకిల్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరో అయితే చూస్తాడు, ఏంటి అమ్మాయి ఒకసారి కూడా చెప్పకుండా ఇలా వెళ్ళిపోతుంది అన్నట్లు చూసినాడు. సరే మనం వెళ్దామని అక్కడి నుండి వెళ్తున్నప్పుడు కింద హీరోయిన్ చైన్ పడి ఉండడం చూసి ఇప్పుడు దాన్ని తీసి పెట్టుకుంటాడు. ఇంకా నెక్స్ట్ డే స్కూల్లో చూపిస్తారు. హీరోయిన్ క్లాస్ వినకుండా తన ఇష్టానికి నోట్స్లో ఏమో డ్రా చేస్తూ కూర్చోంటుంది. వాళ్ళ సార్ చూసేస్తాడు. వెంటనే హీరోయిన్ దగ్గరకు వెళ్ళి, జియా ఏం చేస్తున్నావు, క్లాస్ వినకుండా ఇలా బొమ్మలు వేస్తూ కూర్చోన్నావు, వెళ్ళి ఆ బోర్డు మీద ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయి అని చెప్పగా హీరోయిన్ కూడా వెళ్తుంది. చూస్తే వాళ్ళ సార్ ఇంకా క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ షాక్ అయ్యేలా ఆ ప్రాబ్లమ్ని సూపర్గా సాల్వ్ చేసి వెళ్ళి సైలెంట్గా కూర్చుంటుంది. క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఇంప్రెస్ అయ్యి క్లాప్ చేస్తుంటారు. ఇప్పుడు అలానే కట్ చేస్తే బ్రేక్ టైంలో హీరో ఫ్రెండ్స్ అందరూ హీరోయిన్ గురించే మాట్లాడుతుంటారు. ఒక్క సెకండ్లో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి అందరినీ ఇంప్రెస్ చేసేసింది కదా, కానీ ఎందుకు ఎవరి దగ్గర మాట్లాడకుండా ఎప్పుడూ ఒంటరిగానే ఉంటుంది అని హీరో చెప్తున్నప్పుడు హీరో ఫ్రెండ్స్లో ఒక అబ్బాయి, ఆ అమ్మాయి ఇల్లు మా ఇంటి పక్కనే ఉంది, తనకి చిన్నప్పటి నుండే కాళ్ళు అలా ఉంది, వాళ్ళ నాన్నకి కూడా కాస్త హెల్త్ బాగాలేదు, కానీ వాళ్ళ నాన్న చిన్న షాప్ని పెట్టుకొని రన్ చేస్తున్నాడు అని హీరోయిన్ గురించి అంతా చెప్తుంటాడు. ఆ టైం కింద ఏమో గొడవ జరుగుతున్నట్లు సౌండ్ వినిపిస్తుంది. యాక్చువల్లీ హీరోయిన్ కింద కూర్చొని ఫుడ్ తింటుంటుంది. అక్కడ ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని ఏడిపిస్తుంటారు. ఆ అమ్మాయి కూడా నన్ను వదలండి, నేను వెళ్ళాలి అని ఆ అబ్బాయిల దగ్గర అడుగుతుంది. కానీ వాళ్ళు బుల్లీ చేస్తూనే ఉండగా ఇప్పుడు సడన్గా హీరోయిన్ ఫాస్ట్గా వెళ్ళి ఆ అబ్బాయిని దూరం తోసి ఆ అమ్మాయిని అక్కడి నుండి పిలుచుకొని వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఇలా చేయడం చూసి హీరో చాలానే ఇంప్రెస్ అయిపోతాడు. ఇప్పుడు నెక్స్ట్ సీన్లో చూస్తారంటే వీళ్ళకి పీటీ క్లాస్ జరుగుతుంటుంది. ఆ టైం అప్పుడే హీరోయిన్ ఒక అమ్మాయిని కాపాడింది కదా, తను ఇప్పుడు హీరోయిన్ పక్కన నిల్చొని, హే జియా ఇక నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉందామా అన్నట్లు అడుగుతుంది. హీరోయిన్ కూడా ఓకే అని చెప్తుంది. ఆ టైం హీరో వెనకాల నిల్చో ఉన్న హీరోయిన్ని తిరిగి చూస్తుంటాడు. అలా చూస్తూ ఉన్నోడు సడన్గా హీరోయిన్కి హాయ్ అని చెప్తాడు. కానీ హీరోయిన్ పక్కన నిల్చో ఉన్న అమ్మాయి హీరో తనకి హాయ్ చెప్తున్నాడు అని అనుకొని తను హాయ్ అని చెప్తుంటుంది. హీరో అయితే ఆ అమ్మాయి హాయ్ చెప్తుంది ఏంటి అని తిరుక్కొనేస్తాడు. ఇంకా వాళ్ళ పీటీ సార్ అందరినీ రన్నింగ్ చేయమంటాడు. సో అందరూ పరిగెత్తుతుంటారు.
ఆ టైం సడన్గా హీరో ముక్కుల నుండి బ్లడ్ వస్తుంది. యాక్చువల్లీ హీరోకి అప్పుడప్పుడు ఇలా ముక్కుల నుండి బ్లడ్ వస్తుంది, ఎందుకు ఏమి అని తెలియడం లేదు. అలానే ఇప్పుడు కూడా బ్లడ్ రాగా వాడు ఎవరికి తెలియకుండా నన్ను క్లీన్ చేసేస్తాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరోయిన్ మాత్రం ఒంటరిగా డాన్స్ ప్రాక్టీస్ చేసే ప్లేస్ కి వెళ్ళి డాన్స్ చేస్తుంటుంది. హీరోయిన్ కి డాన్స్ వేయడం అంటే చాలా ఇష్టం. చాలా రిలాక్స్డ్గా హ్యాపీగా తన లోకంలో తను డాన్స్ వేస్తూ ఉంటుంది. అలా వేస్తూ ఉన్నప్పుడు సడన్ గా అక్కడికి హీరో ఫ్రెండ్స్ వచ్చేస్తారు. వాళ్ళు వచ్చే సౌండ్ వినిపించగానే హీరోయిన్ ఫాస్ట్ గా వెళ్ళి దాక్కుంటుంది. ఇంకా వాళ్ళు అక్కడే కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడికి సారా వస్తుంది. వచ్చి వాళ్ళ దగ్గర మాట్లాడేసి ఇప్పుడు అక్కడ డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటుంది. సారా ఒక డాన్సర్. ఇప్పుడు సారా ఇలా డాన్స్ వేయడం హీరోయిన్ చూసి చాలానే ఫీల్ అవుతుంది. నేను తనలా డాన్స్ వేయలేకపోతున్నా కదా అని. ఏమంటే జియాకి ఒక కాళ్ళు మంచిగా లేదు కదా, సో చూసి చాలా ఫీల్ అవుతున్నప్పుడు అప్పుడే హీరోయిన్ నోట్ చేస్తుంది తన మెడలో చైన్ లేదు అని. యాక్చువల్లీ ఆ చైన్ వాళ్ళ అమ్మది. సో చైన్ లేదు అని తెలిసి భయపడిపోతుంది. అంతే, వెంటనే తను ఇంతసేపు డాన్స్ ప్రాక్టీస్ చేసిన ప్లేస్కి వెళ్ళి చూస్తుంది ఎక్కడైనా పడి ఉందా అని. కానీ హీరోయిన్ అలా సడన్గా రావడం చూసి సారా భయపడిపోతుంది. హీరో ఫ్రెండ్స్ కూడా షాక్ అయి చూస్తుంటారు తిను ఎక్కడి నుండి వచ్చింది అని. కానీ హీరోయిన్ వాళ్ళెవరిని పట్టించుకోదు. తన చైన్ దొరికితే చాలు అని వెతుకుతుంటుంది. కానీ అక్కడెక్కడా ఆ చైన్ లేదు. సరే అని ఇప్పుడు ఫాస్ట్గా క్లాస్కి వెళ్ళి క్లాస్లో అంతా వెతుకుతుంది. కానీ ఎక్కడా కూడా దొరకదు. ఎలా దొరుకుతుంది? ఆ చైన్ అయితే హీరో దగ్గర ఉంది కదా. ఆ టైంలోనే హీరో కూడా అంతలా తను ఏం వెతుకుతునింది అని ఆలోచించినోడు. అప్పుడే వాడికి గుర్తొస్తుంది హీరోయిన్ చైన్ వాడి దగ్గర ఉంది కదా అని. సో ఇప్పుడు వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నాకు ఒక ముఖ్యమైన పని ఉంది అని చెప్పి ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్తాడు. యాక్చువల్లీ హీరోయిన్ చైన్ డ్యామేజ్ అయి ఉంటుంది. సో దాన్ని బాగా చేయించడానికి ఒక షాప్లో ఇచ్చింటాడు. ఇప్పుడు ఆ షాప్కి వెళ్ళి ఆ చైన్ ని తీసుకుంటాడు. హీరోయిన్ అయితే తను వెళ్లే దారి అంతా వెతుక్కుంటూ వెళ్తుంది. కానీ ఎక్కడా చైన్ లేకపోవడంతో ఇంటికి వెళ్ళి చాలా ఫీల్ అవుతుంది. ఇంకా వాళ్ళ నాన్నని సరే మా ఫీల్ అవ్వకు అని ఓదార్చుతుంటాడు. అప్పుడు హీరోయిన్ లేదు నాన్న, అది అమ్మది, దాన్ని ఎలా నేను ఇంత ఈజీగా మిస్ చేసేసాను అని ఫీల్ అయ్యి ఏడుస్తుంది. హీరోయిన్ నాన్న కూడా ఏం చెప్పలేకపోతాడు. ఇంకా ఆ రోజు నైట్ హీరోయిన్ నాన్న షాప్ లో ఉన్నప్పుడు హీరో అక్కడికి వస్తాడు. అప్పుడు హీరోయిన్ నాన్న ఫుడ్ అంతా అయిపోయింది బాబు, తినడానికి ఏం లేదు అన్నప్పుడు హీరో లేదు అంకుల్, నేను ఫుడ్ కోసం రాలేదు, నేను జియా క్లాస్మేట్ని, తన చైన్ క్లాస్లో పడిపోయి ఉన్నింది, దాన్ని ఇచ్చేసి వెళ్దామని వచ్చాను అంటాడు. అని హీరో నాన్న ఏం చైన్ నాకు తెలీదు బాబు అంటాడు. యాక్చువల్లీ ఏమని చూస్తే హీరో నాన్నకి ఒక ప్రాబ్లం ఉంది. కాసేపు ముందు జరిగిన విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోలేడు, మర్చిపోతాడు. అంటే అతనికి మతిమరుపు ఉంటుంది. సో ఇప్పుడు హీరో దగ్గర ఏం చైన్ నాకు తెలీదు బాబు అంటాడు. అప్పుడు హీరో ఆ చైన్ ని తీసి చూపిస్తాడు. ఇప్పుడు ఆ చైన్ ని చూడగానే అతని వైఫ్ ది అని గుర్తు చేస్తుంది. ఫాస్ట్ గా వెళ్ళి హీరోని హక్ చేసుకుంటాడు. అతనికి అయితే అంత సంతోషంగా ఉంది. నువ్వు లేకుండా ఉన్నింటే ఈ చైన్ దొరికిండేది కాదు. ఈ చైన్ మాకు ఎంత ముఖ్యమని తెలుసా? ఈ విషయాన్ని వెంటనే నా కూతురి దగ్గర చెప్పాలి అని ఫాస్ట్ గా అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. హీరో పేరేంటి అని కూడా అడగలేదు, వెళ్ళిపోతాడు. కానీ మళ్ళీ తిరిగి వచ్చి అవును నీ పేరేంటి బాబు, నా కూతురి దగ్గర చెప్పాలి కదా అని అడుగుతాడు. హీరో కూడా చెప్దామని నోరు తెరుస్తాడు. అంతలో అతను అరే ఉండు బాబు, నా ప్రిన్సెస్ ఈ చైన్ పోయింది అని అంతలా ఏడ్చింది, నేను ఫస్ట్ దీన్ని ఇచ్చేసి వస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరోకి అయితే అట్లీస్ట్ పేరైనా అడిగిండొచ్చు. సరే ఓకే, ఇద్దరు ఒకే క్లాసే కదా, తర్వాత చూసుకుందామని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా వాళ్ళ నాన్న కూడా చాలా హ్యాపీగా ఆ చైన్ ని తీసుకుని వెళ్ళి హీరోయిన్ దగ్గర ఇస్తాడు. హీరోయిన్ కూడా నాన్న ఎక్కడ ఉన్నింది, ఈ చైన్ ఎవరిచ్చారు అని అడగ్గా వాళ్ళ నాన్న అది నేను కింద తుడుస్తూ నిన్నాను, అప్పుడు ఒక అబ్బాయి వచ్చి నా దగ్గర మాట్లాడాడు, వాడి పేరు కూడా ఏమో చెప్పాడు అని వాళ్ళ నాన్న చెప్పడం అంతా విని హీరోయిన్ ఫాస్ట్ గా వెళ్ళి విండోని ఓపెన్ చేసి చూస్తుంది. చూస్తే హీరో ఇంకా అక్కడే ఉన్నాడు. హీరోయిన్ విండోని ఓపెన్ చేయగానే హీరో చాలా ఖుషిగా చెయ్యి ఊపుతుంటాడు, నేనే చైన్ ని తీసుకొని వచ్చి ఇచ్చింది అన్నట్లు. కానీ హీరోయిన్ తక్కువని విండోని క్లోజ్ చేసేస్తుంది. హీరోకి అయితే ఒకలా అయిపోతుంది, చా ఏంటి ఇలా క్లోజ్ చేసేసింది అని హీరో ఫీల్ అవుతూ వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే స్కూల్లో చూపిస్తారు. హీరో అయితే హీరోయిన్ కోసం చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తుంటాడు. జియా వచ్చి మన దగ్గర మాట్లాడుతుంది అని చాలా ఎక్సైటెడ్ గా నిల్చో అన్నప్పుడు హీరోయిన్ కూడా వస్తుంది. కానీ హీరో దగ్గర ఏం మాట్లాడకుండా హీరోని క్రాస్ అయి వెళ్ళిపోతుంది. హీరోకి మళ్ళీ ఒకలా అయిపోతుంది, చా ఏంటి ఇలా వెళ్ళిపోయింది అని నిల్చో అన్నప్పుడు వెళ్ళిన హీరోయిన్ అలానే స్టాప్ అయ్యి ఫైనలీ హీరో దగ్గరకు వెళ్ళి థ్యాంక్స్ అని చెప్తుంది. హీరోకి ఆ మాట వినగానే అంత సంతోషంగా ఉంది. యాక్చువల్లీ హీరోయిన్ ని లవ్ చేయడం స్టార్ట్ చేసేసాడు. సో ఎప్పుడు చూసినా ఈ అని
హీరోయిన్ నే సైట్ కొట్టు కూర్చోంటాడు. ఒకరోజు హీరోయిన్ ఒంటరిగా నిల్చోన్నప్పుడు హీరో ఫాస్ట్ గా హీరోయిన్ దగ్గరకు వెళ్లి తన కాళ్ళని మెజర్ చేస్తుంటాడు. హీరోయిన్ అయితే బెదిరిపోతుంది, ఏం చేస్తున్నాడు వీడు అన్నట్లు. వాడైతే ఇష్టానికి వెళ్లి మెజర్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంటాడు. హీరోయిన్ ఎక్కడికి వెళ్తే అక్కడ హీరో ఉంటాడు. హీరోయిన్ చుట్టూనే తిరుగుతుంటాడు. హీరో చేసేదంతా చూసి హీరోయిన్ కి కూడా లైట్ గా హీరో మీద ఇంట్రెస్ట్ రావడం స్టార్ట్ అవుతుంది. వాళ్ళ నాన్నతో కలిసి తింటున్నప్పుడు కూడా హీరో చేసేదంతా తలుచుకొని నవ్వుతుంటుంది. వాళ్ళ నాన్నకి అయితే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే జియా ఇలా అంతా నవ్వే అమ్మాయే కాదు, ఎప్పుడూ ఒకలా డల్ గానే ఉండే తన కూతురు ఈ రోజు ఇలా నవ్వడం చూస్తున్నప్పుడు వాళ్ళ నాన్నకి అంత హ్యాపీగా ఉంది. ఇక హీరోయిన్ అయితే ఇప్పుడంతా మేకప్ వేసుకొని స్కూల్ కి వెళ్తుంది. హీరో హీరోయిన్ ఇప్పుడు బాగానే మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. సో హీరో హీరోయిన్ దగ్గర నీకేమైనా డ్రీమ్ ఉందా అని అడుగుతాడు. యాక్చువల్లీ హీరోయిన్ కి డాన్సర్ అవ్వాలి అన్నదే ఆశ, కానీ ఇప్పుడు హీరో దగ్గర అలాంతా ఏం డ్రీమ్ లేదు అని అబద్ధం చెప్తుంది. అప్పుడు హీరో, లేదు నాకు తెలుసు నీకు డాన్స్ వేయడం అంటే ఇష్టం కదా, డాన్సర్ అవ్వాలి అన్నదే కదా నీ డ్రీమ్ అన్నప్పుడు హీరోయిన్, ఇదంతా నీకెలా తెలుసు, అయినా నువ్వెందుకు నన్ను ఫాలో అవుతున్నావు అని ఒక ఎమోషనల్ లో వచ్చేస్తుంది. హీరో కూడా హీరోయిన్ అలా అరవడంతో సైలెంట్ అయిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్, ఏంటి ఇలా వచ్చేసాను అని ఇప్పుడు హీరో దగ్గర, అది మా అమ్మనే డాన్సర్ నేను కాదు అంటుంది. అప్పుడు హీరో, ఓ అవునా, అయితే ఆంటీ ఇప్పుడు కూడా డాన్స్ వేస్తున్నారా అని అడుగుతాడు. అంతే హీరోయిన్ కి ఆ మాట విని ఒకలా అయిపోతుంది. హీరో దగ్గర మా అమ్మ చనిపోయారు అంటుంది. వాడు, సారీ జియా నాకు ఆ విషయం తెలియదు అన్నప్పుడు హీరోయిన్ కూడా పర్లేదు అంటుంది. ఇలానే హీరో హీరోయిన్ ఇద్దరు చాలానే క్లోజ్ అయిపోతారు. ముందంతా హీరోయిన్ స్కూల్ వదిలితే ఇల్లు, ఇల్లు వదిలితే స్కూల్ అని ఉంటుంది, ఎక్కడికి వెళ్ళేది కాదు. అలాంటిది ఇప్పుడు హీరోతో కలిసి చాలా ప్లేసెస్కి వెళ్తుంది. హీరోతో పరిచయం ఏర్పడిన తరువాత హీరోయిన్ కి చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు. ఇంట్రోవర్ట్ గా ఉన్న హీరోయిన్ ఇప్పుడు అందరి దగ్గర మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. లైఫ్ లోనే ఫస్ట్ టైం తన ఫ్రెండ్స్ తో కలిసి అమ్యూజ్మెంట్ పార్క్ కి వెళ్తుంది. చాలా జాలీగా ఎంజాయ్ చేస్తుంది. ఇలా ఉన్నప్పుడు హీరో ఫ్రెండ్స్ అందరికి హీరో హీరోయిన్ మీద డౌట్ గా ఉంటుంది. ఇద్దరు లవ్ చేసుకుంటున్నారా ఏంటి అని. ఏమంటే హీరో ఆల్మోస్ట్ ఇప్పుడంతా హీరోయిన్ తోనే టైం స్పెండ్ చేస్తుంటాడు. సో ఇంకా హీరోకి అయితే ఎలా అయినా హీరోయిన్ డ్రీమ్ ని నెరవేర్చాలి అని ఏం చేస్తాడు, హీరో ఫ్రెండ్ సారా ఉంది కదా, తను బాగా డాన్స్ వేస్తుంది కదా, సో జియాని తన దగ్గరకు పిలుచుకొని వెళ్తాడు. జియాకి డాన్స్ వేయాలి అని చాలా ఆశ, సో నువ్వే జియాకి డాన్స్ వేయడానికి హెల్ప్ చేయాలి అని హీరోయిన్ ని సారా దగ్గర వదిలేసి వెళ్తాడు. యాక్చువల్లీ సారాకి హీరో అంటే ఇష్టం, కానీ ఇప్పుడంతా హీరో హీరోయిన్ తోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు కదా. సో ఆ కోపంలో ఇప్పుడు హీరోయిన్ దగ్గర, నీకు కాళ్ళు బాగాలేదు అని తెలుసు కదా, మరి నువ్వంతా ఎందుకు డాన్స్ ఆడటానికి వస్తావు, నీకు ఇదంతా అనవసరమైన పని, ఏదో యాంగ్ చెప్పాడు అని నేను నిన్ని ఇక్కడికంతా ఆలోచిస్తున్నా అని ఇష్టానికి హీరోయిన్ హట్ అయ్యేలా మాట్లాడుతుంది. అంతా మాట్లాడేసి ఇప్పుడు హీరోయిన్ దగ్గర, నేను నీ దగ్గర ఇలా అంతా మాట్లాడాను అని వాడి దగ్గర వెళ్ళి చెప్పి మా మధ్య గొడవ పెట్టకు, నువ్వే ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నట్లు వెళ్ళిపో అన్నట్లు చెప్తుంది. అంతే హీరోయిన్ మనసు విరిగి అక్కడి నుండి బయట వెళ్తుంది. చూస్తే హీరో బయటనే నిల్చో ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ ని చూసి, ఏంటి అంతలో వచ్చేసావు, అప్పుడే డాన్స్ అయిపోయిందా అని అడుగుతాడు. కానీ హీరోయిన్ ఏం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరోకి అయితే ఏం అర్థం కావడం లేదు. ఇంకా హీరోయిన్ ఇంటికి వెళ్ళి చాలా ఫీల్ అయ్యి ఏడుస్తుంటుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ బర్త్డే అని హీరోయిన్ నాన్న చాలా హ్యాపీగా కేక్ ని తీసుకుని హీరోయిన్ రూమ్ కి వెళ్తే అక్కడ హీరోయిన్ లేదు. తను ఆల్రెడీ స్కూల్ కి వెళ్ళిపోయినట్లుంది. హీరోయిన్ నాన్నని ఆ విషయాన్ని మర్చిపోయినట్లున్నాడు. బంగారు తల్లి సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత కేక్ ని కట్ చేసుకుందామని తీసుకుని వెళ్ళి పెట్టేస్తాడు. ఆ టైంలోనే హీరోయిన్ ని చూపిస్తారు. తను డ్రాయింగ్ క్లాస్ లో ఉంటుంది. అప్పుడు హీరోయిన్ కి ఒక కాల్ వస్తుంది. ఇలా యాంగ్ కి యాక్సిడెంట్ అయ్యింది, త్వరగా రా అని చెప్పగా హీరోయిన్ కూడా బెదిరిపోయి వాళ్ళు చెప్పిన ప్లేస్ కి వెళ్తే అక్కడ హీరోకి ఏం అయిండదు. హీరోయిన్ కి బర్త్డే అని తెలిసి హీరో సర్ప్రైజ్ పార్టీని అరేంజ్ చేసింటాడు. అదంతా చూసినప్పుడు హీరోయిన్ కి హ్యాపీగా అంతా ఉండదు, చాలానే కోపం వస్తుంది. సో వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంటుంది. అంతలో ఫ్రెండ్స్ అందరూ వచ్చి జియాని కూల్ చేస్తారు. యాంగ్ ఇదంతా నీ కోసమే చేశాడు, నువ్వు ఇలా వెళ్ళిపోతే ఎలా, నీ దగ్గర అలా చెప్పిండకూడదు, సారీ, కానీ ఇప్పుడు నువ్వు ఇలా వెళ్ళిపోకు ప్లీజ్ అని సుషి దగ్గర ప్లీజ్ చేయగా హీరోయిన్ కి కూడా కోపం అంతా పోతుంది. సో ఆ బర్త్డే ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేస్తుంది. హీరోయిన్ ఇలా హ్యాపీగా ఉండడం చూస్తున్నప్పుడు హీరోకి చాలానే హ్యాపీగా ఉంది. సో హీరోయిన్ ని చూస్తూ నిల్చోన్నప్పుడు
అప్పుడప్పుడు హీరోకి ముక్కులో నుండి బ్లడ్ వస్తుంది కదా, ఇప్పుడు అలానే బ్లడ్ వస్తుంది. కానీ ఎవరు చూడనట్లు వెళ్ళి క్లీన్ చేసేసుకుంటాడు. యాక్చువల్లీ హీరోకి ఇలా ముక్కులో నుండి బ్లడ్ రావడం వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా తెలియనట్లు ఉంది. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అంతా కంప్లీట్ చేసుకొని హీరోయిన్ ఇద్దరు ఇంటికి వెళ్తుంటారు. అప్పుడు హీరో ఎలా అయినా వాడి మనసులో జియా మీద ఉన్న ఫీలింగ్స్ని హీరోయిన్ దగ్గర చెప్పేయాలి అని చాలా ట్రై చేస్తాడు. కానీ వాడి వల్ల కాదు. హీరోయిన్ ఇల్లు కూడా వచ్చేస్తుంది. హీరో మాత్రం వాడి ఫీలింగ్స్ని చెప్పలేకపోతాడు. కానీ ఇప్పుడు వాడు వేసుకో అన్న వింగ్స్ని తీసి హీరోయిన్కి తగిలించి ఇది ఏంజెల్కి వేస్తేనే బాగుంటుంది అని చెప్పి హీరోయిన్కి వేస్తుంటాడు. బయట ఇలా అంతా జరగడం హీరోయిన్ నాన్న చూసేస్తాడు. సో ఇప్పుడు హీరోయిన్ లోపలికి వెళ్ళిన తర్వాత హీరోకి తినడానికి ఫుడ్ అంతా ఇచ్చి, ఇక్కడ చూడు బాబు, నాకు అర్థమవుతుంది నీకు నా కూతురు అంటే ఇష్టమని, నువ్వు మంచి అబ్బాయివే, కానీ నా కూతురు నాకు ఒక ప్రిన్సెస్. సో నీ దగ్గర ఉన్నప్పుడు కూడా నా కూతురు ఒక ప్రిన్సెస్ లా ఉండాలి. దానికి ఫస్ట్ మీరిద్దరూ బాగా చదవాలి, మంచిగా సెటిల్ అవ్వాలి, ఆ తరువాత ఏమున్నా చూసుకుందామని ఒక మంచి అడ్వైస్ని ఇస్తాడు. ఆ తరువాత హీరోని కూడా లోపలికి పిలిచి ఇప్పుడు ముగ్గురు కలిసి హీరోయిన్ నాన్న కొన్న ఆ కేక్ని కట్ చేసి సూపర్గా సెలబ్రేట్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ డే స్కూల్లో చూపిస్తారు. కొంతమంది స్టూడెంట్స్ అందరూ కూర్చొని హీరోయిన్ గురించి తప్పుగా మాట్లాడుతుంటారు. ఆ జియాకి కాళ్ళే మంచిగా లేదు, అలాంటిది తనకి డాన్స్ వేయాలంట. సారా డాన్స్ ముందు ఆ జియా అంతా అసలు ఎంత అని వాళ్ళ ఇష్టానికి మాట్లాడుతుంటారు. యాక్చువల్లీ ఏమని చూస్తే డాన్స్ కాంపిటీషన్ కోసం సెలక్షన్స్ జరుగుతుంటుంది. వాళ్ళ స్కూల్ వాళ్ళు కండక్ట్ చేయడం లేదు, బయట జరుగుతుంటుంది. వాళ్ళ స్కూల్ తరపున హీరోయిన్ సారా ఇద్దరు ఆ డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి నేమ్స్ ని ఇచ్చింటారు. ఫస్ట్ ఆ డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే సెలెక్ట్ అవ్వాలి. దానికోసం వీళ్ళు మంచిగా డాన్స్ వేసి దాన్ని వీడియో రికార్డ్ చేసి ఆ డాన్స్ కాంపిటీషన్ జరిపిస్తున్న వాళ్ళకి సెండ్ చేయాలి. సో ఇప్పుడు హీరోయిన్ కూడా డాన్స్ కాంపిటీషన్ కి పేరు ఇవ్వడంతో ఆ సారాకి సపోర్ట్ చేసే స్టూడెంట్స్ కొంతమంది హీరోయిన్ ని తక్కువ చేసి మాట్లాడుతుంటారు. వాళ్ళు మాట్లాడేదంతా హీరో ఫ్రెండ్స్ వినేస్తారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి, మీకు ఇలా అంతా మాట్లాడటానికి కొంచెం కూడా సిగ్గుగా లేదా, తను డాన్స్ వేస్తే మీకేంటి ప్రాబ్లం అని హీరో వాళ్ళని అరుస్తుంటాడు. ఆ ప్లేస్ కి ఇప్పుడు సారా వచ్చేస్తుంది. వచ్చి అక్కడ నిల్చున్న హీరోయిన్ ని చూసి, డాన్స్ లో ఏబీసీ కూడా తెలియని నువ్వంతా డాన్స్ వేయడానికి పేరు ఇచ్చావా, అసలు నాలా అంతా నువ్వు డాన్స్ వేయగలవా అని అందరి ముందు హీరోయిన్ ని చాలా చీప్ చేసి మాట్లాడగా ఈసారి హీరోయిన్ సైలెంట్ గా ఉండదు. సారాన్ని చూసి, నా వల్ల ఏమవుతుంది ఏమవదు అని మీరు డిసైడ్ అవ్వకండి, నేనేం చేయాలో నాకు తెలుసు, నేను చూసుకుంటాను అన్నట్లు చెప్పగా ఆ సారా మండిపడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో చూసారంటే హీరోయిన్ ఒక డాన్స్ క్లాస్ లో జాయిన్ అవుతుంది. హీరోనే హెల్ప్ చేసి హీరోయిన్ ని అక్కడ జాయిన్ చేపిస్తాడు. కానీ తన వల్ల అస్సలు కావడం లేదు, చాలానే స్ట్రగుల్ అవుతుంది. అప్పుడు కూడా ఓడిపోకూడదు అని ఎన్నిసార్లు కింద పడినా మళ్ళీ పైకి లేచి ప్రాక్టీస్ చేస్తుంది. హీరో అక్కడే ఉండి హీరోయిన్ ని చాలానే మోటివ్ చేస్తుంటాడు. హీరోయిన్ కోసం ఒక షూ అంతా కొనుక్కొని వచ్చి వాడే హీరోయిన్ కాళ్ళకి వేస్తుంటాడు. అంతేకాకుండా హీరోయిన్ కాళ్ళకి తగినట్లు కంఫర్ట్ అయిన ఒక షూని హీరో రెడీ చేస్తుంటాడు. ఆల్రెడీ హీరోయిన్ కాళ్ళని కూడా ఒకసారి మెషర్ చేసింటాడు కదా. సో ఇప్పుడు ఒకసారి హీరోయిన్ చైన్ ని ఒక షాప్ లో ఇచ్చి రెడీ చేయించింటాడు కదా, ఆ షాప్ లోని ఇప్పుడు షోని కూడా చేస్తుంటాడు. హీరోయిన్ కాంపిటీషన్ రోజు ఈ షోని వేసుకుని డాన్స్ వేయాలి అని ఆ షాప్ అతనితో కలిసి డే అండ్ నైట్ మేల్కొని ఆ షోని రెడీ చేస్తాడు. కానీ హీరో అలా మేల్కొని ఆ షోని చేయడం వల్లనో ఏమో ముక్కులో నుండి బ్లడ్ వచ్చి అలానే అక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు. ఆ విషయం హీరోయిన్ కి తెలిసే ముందు సారాకి తెలిసి వెంటనే హీరోని చూడటానికి వెళ్తుంది. కానీ ఇంకా హీరోయిన్ కి ఆ విషయం తెలిసినట్లు లేదు. యాక్చువల్లీ హీరో ఫ్రెండ్స్ కి కూడా హీరో కళ్ళు తిరిగి పడిపోయిన విషయం తెలియదేమో. సో వాళ్ళు హీరోయిన్ కి కాంపిటీషన్ కోసం హెల్ప్ చేస్తుంటారు. వాళ్ళే వీడియో అంతా తీస్తుంటారు. హీరో అక్కడ లేదు అన్న విషయాన్ని కూడా ఎవరు నోట్ చేయలేదు. యాక్చువల్లీ హీరోకి ఉన్న డిసీజ్ క్యూర్ చేయలేని డిసీజ్ అంట. దాని వల్లనే వాడికి అప్పుడప్పుడు ఇలా ముక్కులో నుండి బ్లడ్ వస్తుంటుంది. ఇప్పుడు ఈ విషయం సారాకి తెలిసి తను అంతలా ఏడుస్తుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరోయిన్ ఇంట్లో అందరూ ఒక చిన్న పార్టీలా సెలబ్రేట్ చేస్తుంటారు. ఏమంటే హీరోయిన్ సక్సెస్ఫుల్ గా ఆ డాన్స్ కాంపిటీషన్ కోసం సూపర్ గా డాన్స్ వేసి ఆ వీడియోని రికార్డ్ చేసి సెండ్ చేసేస్తుంది. సో అందుకే సెలబ్రేట్ చేస్తుంటారు. అప్పుడే హీరో కూడా ఉంటాడు. హీరోకి ఇలాంటి ఒక డిసీజ్ ఉన్న విషయం సారాకి తప్ప ఇంకెవరికి తెలియదు. సో వాళ్ళు అందరూ హీరో దగ్గర నార్మల్ గానే ఉంటారు.
ఇప్పుడు ఆ ప్లేస్కి సారా కూడా వస్తుంది. వచ్చి హీరోయిన్ దగ్గర ఏమో చెప్దామని వెళ్తుంది, కానీ చెప్పలేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరోయిన్ కూడా పెద్దగా పట్టించుకోదు. ఇంకా నెక్స్ట్ డే స్కూల్కి వెళ్తే డాన్స్ కాంపిటీషన్ రిజల్ట్ వస్తుంది. ఫైనల్ పర్ఫార్మెన్స్ కోసం ఎవరిని సెలెక్ట్ చేసిండారు అని చూస్తే హీరోయిన్నే సెలెక్ట్ చేసింటారు. ఇప్పుడు ఈ విషయాన్ని హీరోయిన్ దగ్గర చెప్పాలి అని హీరోయిన్ చాలా ఖుషిగా హీరోని చూడటానికి వెళ్తుంది. అలా వెళ్ళి చూస్తే హీరోయిన్కి షాక్ ఇచ్చేలా హీరో సారాని హక్ చేసుకొని నిల్చో ఉంటాడు. అంతే, హీరోయిన్ మనసే విరిగిపోతుంది. హీరో దగ్గర ఒక్క మాట అయినా మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ సారా డాన్స్ కాంపిటీషన్లో సెలెక్ట్ అవ్వలేదు అని హీరో తనని ఓదార్చడానికి అలా హక్ చేసుకొని ఉంటాడు. కానీ హీరోయిన్ తప్పుగా అనుకొని చాలా ఫీల్ అవుతుంటుంది. సో ఇప్పుడు హీరోయిన్ హీరో మీద ఉన్న కోపంలో వెంటనే డాన్స్ మాస్టర్ దగ్గరకు వెళ్ళి నేను ఆ ఫైనల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయను అన్నట్లు చెప్పేస్తుంది. అప్పుడు వాళ్ళ డాన్స్ మాస్టర్, నువ్వు ఈ డ్రీమ్ కోసం ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఇంత దూరం వచ్చావు, కానీ ఇప్పుడొచ్చి చాలా ఈజీగా ప్రేమ కోసం నీ డ్రీమ్ని వదిలేస్తున్నావు కదా, నువ్వు ఇలా చేయడం చాలా పెద్ద తప్పు జియా. ఫస్ట్ నీ డ్రీమ్ కోసం నువ్వు కష్టపడు, ఆ తర్వాత అన్నీ నీ దగ్గరకు వస్తుంది అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ దగ్గర ఒక మెడికల్ రిపోర్ట్ని ఇస్తారు. అది హీరోయిన్ మెడికల్ రిపోర్టే. హీరోయిన్ని ఆ డాన్స్ క్లాస్లో జాయిన్ చేయించడానికి వచ్చినప్పుడు హీరోయిన్ నాన్న మెడికల్ రిపోర్ట్ని ఆ డాన్స్ క్లాస్లోనే వదిలేసి వెళ్ళింటాడు. అంతేకాకుండా ఈ డాన్స్ మాస్టర్కి హీరోయిన్ ఫ్యామిలీ గురించి బాగా తెలిసినట్లుంది. ఇప్పుడు హీరోయిన్ ఆ మెడికల్ రిపోర్ట్ని తీసి చూస్తే హీరోయిన్ మెడికల్ రిపోర్టే అది. యాక్చువల్లీ హీరోయిన్ ఒక కాళ్ళు మంచిగా ఉండదు కదా, అది హీరోయిన్ వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడే అలా అయి ఉంటుంది. ఏమంటే హీరోయిన్ అమ్మ ప్రెగ్నెంట్గా ఉన్న ఆ టైంలో ఒక యాక్సిడెంట్ అయి ఉంటుంది. ఆ టైంలోనే హీరోయిన్ అమ్మ కడుపులో ఉన్న హీరోయిన్ కాళ్ళకి ప్రాబ్లం అయి ఉంటుంది. కానీ వాళ్ళ అమ్మ స్పాట్లోనే చనిపోయింటారు. వాళ్ళ నాన్నకి కూడా ఆ యాక్సిడెంట్ వల్లనే ఆ మతిమరుపు వ్యాధి వచ్చింటుంది. అంటే హీరోయిన్ పుట్టినప్పటి నుండే వాళ్ళ నాన్నకి ఆ మతిమరుపు ఉండింటుంది. ఇప్పుడు ఇదంతా హీరోయిన్ దగ్గర చెప్పి నువ్వు ఒకసారి మీ నాన్న సిచ్యువేషన్ ఎలా ఉండింటుంది అని ఆలోచించి చూడు. నువ్వు పుట్టినప్పటి నుండి అతనికి అమ్నీషియా ఉంది, కానీ నీకు కావాల్సిందంతా కూడా మీ నాన్న కరెక్ట్ గా ఎలా చేస్తున్నాడు అని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఇంటికి వెళ్ళి మీ నాన్న రూమ్ కి వెళ్ళి చెక్ చేసి చూడు అంటారు. ఇప్పుడు హీరోయిన్ కూడా ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళి అంతా వెతుకుతుంది. అలా వెతుకుతున్నప్పుడు హీరోయిన్ కి ఒక కెమెరా దొరుకుతుంది. దాన్ని ఇప్పుడు ప్లే చేసి చూస్తే హీరోయిన్ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు రోజు జరిగే అన్ని విషయాన్ని వీడియో తీసి పెట్టింటాడు. తన కూతురే అన్నీ అని జీవిస్తున్న అతను ఎక్కడ తన కూతుర్ని మర్చిపోతాడేమో అని ప్రతిరోజు వీడియో తీసి పెట్టుకుంటాడు. అతనికి ఇలాంటి ఒక ప్రాబ్లం ఉన్నా కూడా హీరోయిన్ డ్రీమ్ని నెరవేర్చడం కోసం చాలానే కష్టపడింటాడు. ఏమైంటుంది అంటే హీరోయిన్కి డాన్స్ వేయడం ఇష్టం అని చెప్పి ఒకరోజు ఒక డాన్స్ క్లాస్లో వెళ్ళి అడిగింటాడు, ఇలా నా కూతురు జియాకి డాన్స్ నేర్పించండి అని. కానీ వాళ్ళు మీ అమ్మాయి కాళ్ళు మంచిగానే లేదు, అలా డిసేబుల్గా ఉన్న ఆ అమ్మాయికంతా డాన్స్ ఎందుకు అన్నట్లు చెప్పేస్తారు. అంతే, హీరోయిన్ నాన్నకి ఆ మాట విని అంత కోపం వస్తుంది. నా బంగారు తల్లి ఎంత ఆరోగ్యంగా ఉంది, నువ్వు ఇలా అంటావేంటి అని అతనితో గొడవంతా పడింటాడు. ఆ తరువాత హీరోయిన్ హీరో ద్వారా డాన్స్ క్లాస్లో జాయిన్ అయిన తరువాతనే హీరోయిన్ నాన్నకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్కి వాళ్ళ నాన్న తన కోసమే జీవిస్తున్నాడు, తను సంతోషంగా ఉండాలి అని వాళ్ళ నాన్న ఎలా అంతా కష్టపడినాడు అని తెలిసి అంతలా ఏడుస్తుంది. ఇంతసేపు హీరో మీద ఉన్న కోపంలో తన డ్రీమ్ని వదులుకోవాలి అని అనుకున్న హీరోయిన్ ఇప్పుడు వాళ్ళ నాన్న కోసం తన డ్రీమ్ని అచీవ్ చేయాలి అని అనుకుంటుంది. ఇంక నుంచి నాన్న కోసం జీవించాలి అని డిసైడ్ అయ్యి అంతలా ఏడుస్తుంది. ఇంకా నెక్స్ట్ డే చూస్తే హీరోయిన్ చాలా ఫైర్గా డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. ఆ టైంలోనే హీరో ఏమయ్యాడు అని చూస్తే హీరోకి హెల్త్ ప్రాబ్లం ఉంది కదా, అది సీరియస్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటాడు. కానీ ఈ విషయం ఏది కూడా హీరోయిన్కి తెలియదు. అంతేకాకుండా హీరో ఫ్రెండ్స్ హీరోయిన్ దగ్గర యాంగ్ అబ్రాడ్కి వెళ్ళిపోయాడు అన్నట్లు చెప్పింటారు. సో ఇప్పుడు హీరోయిన్ ఇలా చెప్పకుండా ఫారిన్కి వెళ్ళిపోయాడు కదా అని హీరో మీద కోపం వస్తుంది. కానీ లైఫ్ అంటే ఏంటి, హ్యాపీనెస్ అంటే ఏంటి అని నాకు తెలిసేలా చేసింది వాడే. సో మనం వాడి మీద ఇలా కోపంగా ఉండకూడదు. వాడు అబ్రాడ్ నుండి తిరిగి వచ్చిన తరువాత కూడా వాడి దగ్గర మనం మంచిగా మాట్లాడాలి అని ఆలోచిస్తుంటుంది. ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ సీన్లో సారా హీరోయిన్ దగ్గర ఒక డైరీని చూపించి, ఈ డైరీ యాంగ్ది, ఇందులో యాంగ్ నా గురించి రాసింటాడు అని అనుకున్నా, కానీ నీ గురించి మాత్రమే రాసిండాడు అని చెప్పి హీరోయిన్ దగ్గర ఏమో ఒక విషయం చెప్తుంది కదా. అదేమని చూస్తే యాంగ్ అబ్రాడ్ కంతా వెళ్ళలేదు, వాడికి ఒక డిసీజ్ ఉంది, అది చాలానే సీరియస్ అయి
హాస్పిటల్లో అడ్మిట్ అయి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అని చెప్తుంది. ఇప్పుడు ఆ మాట విని హీరోయిన్ ఏడుస్తూ హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ హీరో నాన్న, ఫ్రెండ్స్ అని అందరూ ఉన్నారు. హీరో లోపల ట్రీట్మెంట్ లోనే ఉంటాడు, సీరియస్ అయిన కండిషన్ లోనే ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ లోపలికి వెళ్ళి హీరో కండిషన్ ని చూసి అంతలా ఏడుస్తుంది. అప్పుడు ఆ రూమ్ లో హీరో హీరోయిన్ కోసం ఒక షూని రెడీ చేస్తాడు కదా, ఆ షూ అక్కడ ఉంది. ఆ షూని చూసి హీరోయిన్ ఇంకా ఎక్కువగా ఏడుస్తుంది. ఇప్పుడు హీరోయిన్ వాయిస్ ని విని హీరో కళ్ళు తెరుస్తాడు. హీరోయిన్ ని చూసి ఏమో చెప్తాడు. ఆ మాట విని హీరోయిన్ నవ్వుతుంటుంది. ఇప్పుడు అలానే కొన్ని రోజుల తరువాత చూపిస్తారు. హీరోకి హెల్త్ కాస్త క్యూర్ అయి ఇద్దరూ హ్యాపీగా వాళ్ళ లైఫ్ ని జీవిస్తున్నట్లు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఎలా ఉన్నింది ఈ మూవీ? మీకు నచ్చిందా? అలా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.